మాకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నాం. ఈరోజు మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ వచ్చి మాకు సంఘీభావంగా హాస్పిటల్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. పార్టీకి వ్యతిరేకంగా కాదు, ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగానే. ఒక సైకో అంటే ఒకప్పుడు మా పార్టీ వాడు జగన్ అంతకన్నా పెద్ద సైకో మా పార్టీలోనే తయారయ్యాడు. ఆ నియోజకవర్గం ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అందరి తరఫున మా బాబు గారు న్యాయం చేస్తారు. మాకు ఆ ఎమ్మెల్యే వద్దని వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మాకు న్యాయం జరగని ఎడల రేపటి నుంచి మా ఊళ్ళోనే దీక్ష 24-48 ఆమరణ దీక్ష మా ఊళ్ళోనే రేపు నుంచి చేస్తామని పత్రిక వీడియో ముఖంగా వీడియో ఛానల్ రాధాకృష్ణ గారికి తెలియజేయటం, మా అధ్యక్షుడు వారికి చెప్పమని విలేకరులను తిట్టడం. ఆంధ్రజ్యోతి నా కొడకాట అతనికి పుట్టారో మరి ఎక్కడి నుంచి వచ్చాడు పేరు పెట్టి మరి పేర్లు పెట్టి ఇంటికి వచ్చి కొడతా, బట్టలు చూసి కొడతా, ఎదురైతే చెప్పులతో కొడతా. అతను అంత నీతిమంతుడైతే నియోజకవర్గంలో అంత ఎదురైతే ఎందుకు ఉంటుందండి? 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి పార్టీ పెట్టిన కాడ నుంచి ఉంటున్నాం. 3 నెలలు అయింది అతను వచ్చి. లేదు మా మీద ఎవరి మీద ఇంత మీద ఎన్ని అంది ఎంత ఎన్ని స్కామ్లు అండి. రేషన్ కాడ నుంచి, పేదవాడు తినే రేషన్ కాడ నుంచి, మట్టి కాడ నుంచి, ప్రకృతిని వదలడు, దేన్ని వదలడు, దేవుడిచ్చిన సరస్వతీదేవి ఆడవాళ్ళని వదలడు. లేడీ ఉద్యోగస్తులు అక్కడ చేయాలంటే భయపడిపోతున్నారండి అతని ఫోన్లకి. అలా అలా నడుచుకుని ఇవన్నీ బాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను సర్పంచ్